హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. రేపు పెన్షన్లు జమ అవుతున్నాయా? అసలు జమ అవుతాయా లేదా? అలాగే కొత్తగా 3,00,000 మందికి పెన్షన్ల అవకాశం ఉందా? ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగైతేనే వీడియోలో ఉన్న సమాచారం మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. దాంతో పాటు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో చేయూత పెన్షన్ల గురించి ప్రస్తుతం చాలా మంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ప్రతి నెల వచ్చే పెన్షన్ అనేది చాలా మంది ఒక ముఖ్యమైన ఆర్థిక ఆధారం. చాలా మంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన వ్యక్తులు మన పేరు ఎప్పుడు వస్తుంది, కొత్త పెన్షన్ ఎప్పుడు మంజూరు అవుతుంది, ఇంకా ఎంతమందికి అవకాశం ఇస్తారు అనే ప్రశ్నలు అడుగుతున్నారు. ఇప్పుడు వచ్చిన సమాచారం ప్రకారం కొత్తగా అర్హుల వరకి ఎంపిక చేసే ప్రక్రియపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. సుమారు 3,00,000 వరకు కొత్త మంది చేయూత పెన్షన్లకు అర్హులకు అవకాశం కల్పించే దిశగా కసరత్తు జరుగుతుందని సమాచారం వస్తుంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. కేవలం పేర్లు పరిశీలనలో వచ్చాయి అంటే పెన్షన్ వెంటనే అందరికీ ప్రారంభమవుతుంది అని కాదు. ముఖ్యంగా ముందుగా అర్హత పరిశీలన, పత్రాల ధృవీకరణ, జాబితా తయారీ, ప్రభుత్వాలకు అనుమతులు ఇలాంటి ప్రక్రియలు పూర్తవ్వాల్సి ఉంటుంది. లైవ్ ఆథెంటికేషన్ ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ప్రభుత్వం లైవ్ ఆథెంటికేషన్, వెరిఫికేషన్ లాంటి ప్రక్రియలు దృష్టి పెట్టినట్టు కారణం ఏంటో తెలుసుకుంటుంది. ఎందుకంటే ప్రభుత్వం పథకం నిజమైన అర్హులకే చేరాలని ప్రధాన ఉద్దేశం. కొన్ని సందర్భాల్లో లబ్ధిదారులు అందుబాటులో లేకపోవడం, వివరాల్లో మార్పులు ఉండటం, అర్హత లేని పేర్లను కొనసాగించడం ఇలాంటి సమస్యలు గుర్తించడానికి ఈ పరిశీలనను ఉపయోగపడతాయి. అలా జాబితా సరిచేస్తే నిజంగా అవసరం ఉన్న వారికి, అవసరం ఉన్న వ్యక్తులకు అవకాశం కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కొత్తగా పెన్షన్ రావాలని ఎదురు చూస్తున్న వారు ఏం చెయ్యాలి? ముందుగా మీ పత్రాలు సిద్ధం చేసుకోవాలి. ఆధార్ కార్డు వివరాలు సరిగ్గా ఉన్నాయా లేవో చూడండి. బ్యాంకు ఖాతా యాక్టివ్గా ఉందా లేదా పరిశీలించండి. పేరు, పుట్టిన తేదీ, చిరునామా వివరాల్లో తప్పులు లేకుండా చూసుకోండి. ఎందుకంటే చిన్న తప్పు కూడా వెరిఫికేషన్ సమయంలో సమస్యగా మారవచ్చు. రేపు పెన్షన్ గురించి కొత్త అప్డేట్ వస్తుందా? చాలా మందికి అడుగుతున్న ప్రశ్న ఇదే. రేపు కొత్త పెన్షన్ల గురించి ప్రకటన వస్తుందా? రేపే డబ్బులు పడతాయా? పడితే ఎన్ని జిల్లాలు పడతాయి? అలాగే ఏ ఏ వర్గాలకు పడతాయి? కొత్త లిస్టు విడుదల చేస్తారా? అయితే ఇలాంటి విషయాలకు ముందుగా ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదు. ప్రభుత్వం అధికారికంగా ప్రకటన చేసిన తర్వాతే ఇలాంటి తేదీలు, లబ్ధిదారులకు వివరాలు స్పష్టంగా తెలుస్తాయి. ప్రజలకు ముఖ్యమైన సందేశం ఏంటి? ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. ఈ సరైన సమాచారం తెలుసుకోవడం ముఖ్యం. ఎవరైనా మీకు డబ్బులు ఇప్పిస్తాం, లిస్టులో పేరు పెడతాం అంటూ డబ్బులు అడిగితే జాగ్రత్తగా ఉండండి. ప్రభుత్వ పథకాల్లో పారదర్శకమైన ప్రక్రియ ద్వారానే జరుగుతుంది. అలాగే ఓటీపీ చెప్పండి మీ పింఛన్ ఆగిపోతుంది అలాంటి నమ్మకాలు కూడా పెట్టుకోకండి. మొత్తంగా చూస్తే చేయూత పెన్షన్ల కొత్త లబ్ధిదారుల ఎంపికపై ప్రస్తుతం ఆసక్తి పెరిగింది. అర్హులైన వారికి మాత్రమే అవకాశం కల్పించాలని వెరిఫికేషన్, జాబితా పరిశీలన వంటి ప్రక్రియలు కూడా కీలకం కానున్నాయి. రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి ఏదైనా అధికారిక ప్రకటన వస్తే దాని పూర్తి వివరాలు మీకు అందిస్తాను. ఇవి ఈరోజు చేయూత పింఛన్ల గురించి లేటెస్ట్ అప్డేట్స్. పింఛన్ల గురించి మనకు ఏవైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి తాజా అప్డేట్స్ అందించడానికి నాకు మోటివేట్గా ఉంటుంది.